నీ గారాడు తమ్ముడు గజ్జల వెంకటరమణ, చిన్నాడు తమ్ముడు చిలకల వెంకటరమణ పెళ్ళొద్దును పారిపోయాడమ్మా. ఏ చోటనున్నాడో ఎందునున్నాడో ఒకసారి కేకెత్తా వేడి తల్లి. తమ్ముడు 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 తమ్ముడా తమ్ముడెంకన్నా ఏ చోటన్నాడు ఎందునున్నావా ఏ గారడాకరలో నేను తెలుసుకున్నాను. ఓరే రమ్మన పిలిచిన తమ్ముడా ఓరే తమ్ముడు తమ్ముడు తమ్ముడన్నా అక్క నన్ను అతనే తిరగడ అవనే తిరగడ కన్న కడితే కథ వేళ పక్కలో 10 బిడ్డ పాలు తాగిన వేళ కొమ్మ కొమ్మ రాపాడి వేళ నన్ను పిలిచిన కారణం ఏంటి అక్కయ్య? అక్కయ్య అంటే మావయ్య కూతురని వీళ్ళ మంగళ పిల్ల అన్న కారణం అంటే చెప్పంటావక్క? ఆలమూరు అల్లుడుగానే నిలితే అలివేలు మంగని నీ పెళ్ళాడిది మావయ్య నాకు ఇస్తాను నా కట్నం గాని నా సోకులు శబ్దాలు గాని వర్తించలేదక్క. అయినా గాని నాకు మంగాదేవంటే ఒళ్ళుమంటక్కయ్యా. అక్కయ్యా అంటే మావయ్య ఇవ్వకపోతే నేనేం కోరుకున్నా ఇస్తావక్క? ఇవన్నీ కోరుకున్న తర్వాత నేనెక్కడ తెచ్చివనంటావా అక్క? అక్క నువ్వు బెజవాడ కొండలకు ఎంతో మంది భక్తులు వస్తారు. వచ్చిన భక్తులందరూ కూడా నీకు చీరలు ఇస్తారు, రైతు ముక్కలు చీరలన్నీ నాకు ఇచ్చాయి, రైతులన్నీ నువ్వు తీసుకోక్కయ్యా. అక్క అయ్యో ఎంత మాట్లాడేసేవక్క, మగవాడిని నేనేం చేసుకుంటానక్క? రేపొద్దున మంగాదేవి నేను పెళ్లి చేసుకుంటాను, నా ఇంటికి వస్తాదక్క. వచ్చిన మంగాదేవి కట్టుకుంటాదక్కయ్యా. అక్కయ్యా ఇంకొక చిన్న కోరిక కోరుకుంటావా? నా ఎక్కడ చిన్న కోరిక చిన్న కోరిక అక్క నా ఒక పెళ్లికి నువ్వు ఆడపడుచువు కాబట్టి మావయ్య నీకు 66,000 ఆడపడుచు కట్టమిస్తా అన్నాడు. అందులో సగమాట నాకు రాసిస్తావా అక్క? ఆడపడుచు కట్నానికి వాటా వచ్చేమంటావక్క? రేపొద్దున మంగాదేవి నా ఇంటికి వస్తాది. వచ్చిన మంగరాజు నాకు పాపిడి పిల్లలు కావాలన్నది, తిలకంచి సాల కావాలన్నది, లక్క పిడతలు కావాలన్నది, పాల దిత్తులు కావాలన్నది, పొద్దున్న లక్ష్మి గాంచి సాయంత్రం దాకా సంసారం అంటది, ఉప్పు తెమ్మంటది, పప్పు తెమ్మంటది. నేనెక్కడ తెచ్చావు అక్కయ్యా? ఇంకో చిన్న కొడుకు కొడుకుమంటావా అక్కడ? బెజవాడ కొండల్లో కృష్ణా కోనేరుంది, నా 7 కొండల్లో నీరు సుక్కలేదు. కోనేరు నుంచి నీళ్లు రప్పిస్తావా?
తమ్ముడు అక్క తవ్విస్తానురా తమ్ముడు. ఇంకొక చిన్న కోరిక ఉంది, కోరుకోమంటావా? కోరుకోరా నా ఎక్కడో నా ఎక్కడో చిన్న కోరికుంది ముందుగా కలియుగం పుట్ట తెలుస్తుంది, కలియుగం పెరగ తెలుస్తుందక్క. ఈ కలియుగ దేవుడిగా నేను ఇరిసిపడతాను కాబట్టి నాకు ఆది కాలనాడు తారకాలు పడతాయి. నేను 7 పర్వతాల పార చూస్తాను, పర్వతాల పైన గుళ్ళు గోపలు కడతావక్క. తమ్ముడు అక్క నీకు గుళ్ళు గోపురాలు ఎక్కడ కట్టుండ్రా తమ్ముడు? ఎంత మాట్లాడేసావక్క, నువ్వు ఆరుదారమని కూడా ఆది నువ్వు తలుసుకుంటే జరగందేమన్నా ఉంటదా? నీ చేతి మీద నాకు 7 కొండల్లో గుళ్ళు గోపల కట్టించక్కయ్యా. తమ్ముడు అక్కయ్యా అయితే నా చేతి మీద కట్టిస్తానురా తమ్ముడు. ఇంకొక చిన్న కొడుకు కొంచెం కోరుకోమంటావా? కోరుకోరా తమ్ముడు. అక్క నీ బెజవాడ కొండపై 101 మెట్టు ఉంది, అందులో 51 మెట్టు నా పేరున పెడతావక్క. తమ్ముడు అక్కయ్యా 51 మెట్టు నేను తీసుకుని 50 మెట్టు నీ పేరు పెడతానురా తమ్ముడు. అక్క నీ మీద నేను చిన్నవాడిని కాబట్టి నాకు ఒక మెట్టు ఎగస్తాయ్యక్క. తమ్ముడు అక్కయ్యా పైన కావాలో కింద కావాలో కోరుకోరా తమ్ముడు. ఎంత మాట్లాడేవక్క, పైన ఇస్తేనేమో కిందకి రానివ్వు, కింద ఇస్తేనేమో పైకి రానివ్వు. నాకు మెట్టు తప్పించి మెట్టు కావాలక్కయ్యా. ఇస్తానురా తమ్ముడు. అయితే ఇంకొక చిన్న కొడుకు కోరుకోమంటావా? కోరుకోరా అక్కడమా ఎక్క నా ఒక బిల్లుకి ఆడపడుచు కాబట్టి ఎండు సొమ్ము ఎండు పళ్ళు వెళ్తా అన్నాడు. పళ్ళు నాకిచ్చి సొమ్మును తీసుకుంటావా? తమ్ముడు అక్కయ్య పళ్ళు నేను తీసుకుని సిమ్నికి ఇస్తానురా తమ్ముడు. అక్క అది అన్నయ్య ఇతర పళ్ళు అనుకుంటున్నావక్క, ఎండు పళ్ళు పళ్ళువే కావాలక్క. అయితే ఇస్తానురా తమ్ముడు. ఇంకొక చిన్న కోరిక కోరుకోమంటావా? తమ్ముడు అక్కయ్య చిన్న కోరికంటూ కోరికలు కోరుతున్నావురా తమ్ముడు. అక్క ఇంకొకటో రెండో కోరతానికి ఎక్కువ కోరనక్క. కోరుకోరా తమ్ముడు. నా ఎక్కడమా ఎక్క నీకు బిందులు ఇస్తారు, గోగులు ఇస్తారు. బిందులని నువ్వు తీసుకో, గోగులన్నీ నాకు ఇచ్చేస్తావక్క. తమ్ముడు అక్కయ్యా అక్క బిందులు అనుకో, మిద్ది మీద ఇట్టనుకో, చిన్న చిన్న కింద అంతే కదా. గోబులు అనుకో, పెద్ద పెద్ద కింద మంగాదేవిగా అంతే కదా. నాకు గోబులే కావాలి. తీసుకోరా తమ్ముడు. అక్క నేను అందాక నీకు ఏం కోరుకున్నా ఎత్తాండ్ర తమ్ముడు తమ్ముడు అన్నావు. నాకు నమ్మకం ఏంటక్కయ్యా? తమ్ముడు అక్కయ్యా నేనన్నా నా మాట అంటే నీకు నమ్మకం లేదేట్రా తమ్ముడు. అయ్యో అక్కో, నువ్వన్నా నీ మాట అన్నా నాకు చాలా నమ్మకం అక్కయ్యా. కాకపోతే ఇవాళ కంకణాలు కడతారు, రేపొద్దున కంకణాలు ఇప్పుతారు. కంకణాలు కట్టప్పుడు మాటరు, కంకణాలు ఇప్పుడప్పుడు రావక్క, ఎప్పటికప్పుడు రాతపోతలు జరిగిపోవాలి అక్కయ్యా. తమ్ముడు అక్కయ్యా తెల్లకాయ తెచ్చుకుంటే ఆ నీకు నల్ల టక్సలు రాసిస్తాను. నా అమ్మే నీ తెల్లగా ఇందారు రాగిబడ్డ మీద రాసిస్తే మంగాదేవుడు పిల్లాడతానక్క. ఓకే
ఆర్థిక అర్థం రైందమ్మా ఆర్థివాలి